అందరికీ నమస్కారము. క్యాన్సర్ గురించి కొన్ని సూచనలు. ఫిబ్రవరి 4న ప్రపంచ క్యాన్సర్ దినోత్సవంగా జరుపుకుంటారు. ఈరోజు క్యాన్సర్ పట్ల అవగాహన పెంపొందించటము, వ్యాధి నివారణ, చికిత్స మార్గాలు మరియు క్యాన్సర్ బాధితులకు మానసిక, శారీరక ధైర్యాన్ని అందించటం ముఖ్యమైన లక్షణాలుగా ఉంటాయి. కష్టాలు ఎన్నో వస్తాయి, కానీ దానికి అసలైన మందు మీ ధైర్యం. క్యాన్సర్ని ఎదుర్కొనే ఔషధాలలో వ్యక్తి యొక్క ధైర్యం, పాజిటివ్ థింకింగు తగ్గుతుందనే నమ్మకం అని నా విశ్వాసం. క్యాన్సర్తో బాధపడుతున్న వారికి నాకు తెలిసిన కొంచెం సమాచారము. తాజాగా వండిన వంటని భోజించాలి. తాజా పండ్లు తినాలి. అధిక చక్కెర, ప్రాసెస్డ్ ఫుడ్డు, కృత్రిమ పదార్థాలు తగ్గించాలి. ఆయుర్వేదం ప్రకారము పచ్చి పసుపు, వెల్లుల్లి వంటి సహజ యాంటీ ఆక్సిడెంట్లు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. ఆరోగ్యకరమైన జీవనశైలిని ప్రారంభించాలి. నిత్యము ప్రాణాయామము, యోగా, ధ్యానం చేస్తే మానసిక శక్తి పెరుగుతుంది. సరైన నిద్రపోవడం ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. ఎప్పటికప్పుడు వైద్యుణ్ణి సంప్రదించాలి. గాయత్రి మంత్రాన్ని 21 సార్లు జపిస్తే మానసిక బలం పెరుగుతుంది. చేయగలిగిన వారు సూర్య నమస్కారాలు చేస్తే శరీర శక్తిని పెంచి వ్యాధి నిరోధక శక్తిని మెరుగుపరుస్తుంది. క్యాన్సర్ను జయించిన వ్యక్తుల విజయ కథలను వినడం వల్ల పోరాట శక్తి పెరుగుతుంది. నాకు తెలిసిన వరకు క్యాన్సర్తో బాధపడే వారిని ప్రేమతో మాట్లాడటం, వారి జబ్బు గురించి వారి ముందు ప్రస్తావించకుండా ఉండటం, మానసిక బలాన్ని అందించాలి. వారితో మనం సమయం గడపాలి. వారి భావోద్వేగాలను అర్థం చేసుకోవాలి. వారికి ధైర్యాన్ని ఇవ్వాలి. ఈ విధంగా చేయటం వల్ల వాళ్ళకి ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది.